ఎస్, నేను కుమారస్వామి గారితో కలిపి నేను కూడా ఆయనతో అక్కడ స్టీల్ ప్లాంట్లో పర్యటించడం జరిగింది. ప్లాంట్ని భౌగోళికంగా సందర్శించడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ప్లాంట్ అది దేశంలోనే. అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ కానీ ఆ ప్లాంట్కు ఉన్నటువంటి సౌకర్యాలు కానీ వర్ణనాతీతం. ఉద్యోగస్తులతో మాట్లాడదాం, కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడడం, మేనేజ్మెంట్తో మాట్లాడాం. దీన్ని ఏ విధంగా కూడా ప్రైవేటీకరణ నుంచి బయటికి తీసుకురావాలన్నట్టు ఆలోచన చేశాం. కుమారస్వామి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఉన్నారు ఈ విషయంలో. ఆయన ఆంధ్రుడు కాకపోయినప్పటికీ, అయితే ఆంధ్రుడుగా ఉన్నటువంటి నేను ప్రతి సమయంలో కూడా ఆయన మీద ఒత్తిడి తేవడం. చంద్రబాబు నాయుడు గారికి సెంటిమెంట్ ఉంది రాష్ట్రం మీద, నాకు సెంటిమెంట్ ఉంది. ఆయన మీద పదే పదే ఒత్తిడి తేవడం, నిర్మలా సీమన్న గారిని కన్విన్స్ చేయడం, రాత్రి 1 గంట 2 వరకు సమావేశాలు నిర్వహించుకోవడం, ఎంత ప్రయత్నం కారణంగా ఇవాళ ఈ ప్యాకేజీ వచ్చింది. ప్యాకేజ్ ప్రకటించినప్పటికీ కొంతమంది కార్మికులు అక్కడ ధర్నా మానలేదు. అంటే వారి వెనక రాజకీయ అతీత శక్తులు వారిని నడిపిస్తున్నాయి అనుకోవచ్చా? అక్కడ ధర్నా చేస్తామనేటువంటి విషయాలు తెలుస్తున్నాయి. మేము కూడా వారందరితో, కార్మిక సంఘాల నాయకులతో, నేతలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. కుమారస్వామి గారు కూడా సాధ్యమైన త్వరలో ఈ రాష్ట్ర పర్యటన ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను నిన్న కూడా మాట్లాడా. కార్మికులకు నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ ప్యాకేజీ ఇచ్చిందంటే వారి ప్రయోజనాలను, వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రయోజనాలని కాపాడడం కోసమే మాత్రమే ఇచ్చింది. అంతేగాని ఎంత ఇచ్చినా కానీ మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు అని మాట్లాడుతున్నారంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. కార్మిక సోదరులు విషయంలో ఆలోచించాలా, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలా. ప్రైవేటైజేషన్ నుంచి బయటికి రావడం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి విషయం ఈ ప్యాకేజీ ద్వారా అర్థమైంది. కాబట్టి మరి మీరంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కుమారస్వామి గారు, నిర్మలా సీతారామన్ గారు, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. కాబట్టి అందరి మీద నమ్మకం ఉంచండి, దయచేసి సహకరించండి.